రాజధాని అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో కీలక అడుగుపడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మక లక్ష్యమైన స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సింగపూర్ ప్రభుత్వ ఉన్నతస్థాయి ప్రతినిధులతో బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్తో పాటు సింగపూర్ ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో భాగంగా మంత్రి నారాయణ మున్సిపల్ శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్టులను మరియు భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలను సింగపూర్ బృందానికి వివరించారు. ముఖ్యంగా పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన మరియు స్మార్ట్ సిటీల నిర్మాణంలో విజన్ 2047 లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ చర్చల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులకు పరిపాలన మరియు సుపరిపాలన అంశాలపై సింగపూర్ ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. సింగపూర్లో విజయవంతంగా అమలవుతున్న అత్యుత్తమ పద్ధతులు, ఆధునిక సాంకేతికత మరియు పాలనాపరమైన మెళకువలను ఏపీ మంత్రులకు ఈ శిక్షణా కార్యక్రమంలో వివరించనున్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని మంత్రి నారాయణ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. సింగపూర్ ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో గ్లోబల్ హబ్గా ఎదగబోతోందని ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది.